హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఐకానిక్ ఆస్ట్రాలజర్ వెట్టుపల్లి సురేష్ బాబు గారైతే మన స్టూడియోలో అయితే ఉన్నారు. సార్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. గురుగారు, ఇప్పుడు మన వ్యూవర్స్ కొంతమంది అయితే కార్తీక మాసం మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా అయితే ప్రథమంగా చూసుకున్నట్లయితే సోమవారం రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలి? దాని గురించి కాస్త వివరించేయండి. మా వ్యూవర్స్ అందరూ అడగమన్నారు, మిమ్మల్ని అడిగేశా. ముందుగా మన ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మీరెలా ఉన్నారు? ధన్యవాదాలండి. చాలా బాగున్నాను. అయితే ముఖ్యంగా ముందు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కార్తీక మాసం అని కాదండి. ఏ మాసమైనా సరే, కార్తీకం, మార్గశిరం, పుష్యం, పాల్గొనం, ఏ మాసంలోనైనా సరే మనం చేసేటువంటి పూజలు ఫలిస్తూనే ఉంటాయి. హ్మ్. ప్రత్యేకంగా కార్తీక మాసం అనేది ప్రత్యేకంగా అవసరం లేదు. హ్మ్. కార్తీక మాసంలో పూజలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, మనకి ఏదైనా వైరస్ రాకుండా, హ్మ్. మనకి విపత్తులు ఏమి రాకుండా, హ్మ్. ముక్కోటి దేవతలు భూమి మీద విహరించేదానికి పాసిబుల్గా ఉండేటువంటి మాసం, అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి కార్తీక మాసంలో చేస్తారు. హుహు. మునుముందు మాసాల్లో పడేటువంటి వర్షాలకి కొత్త నీరు వస్తుంది. ఆ! ఈ కొత్త నీరు రావడంతో కొత్త నీరు తాగుతూ ఉంటే కుక్కలకు పిచ్చెక్కిద్ది. అదేంటి? అంతే. కొత్త నీరు తాగితే కుక్కలకు పిచ్చెక్కిద్ది. అయితే హ్మ్. మనుషులకు కూడా అదే విధంగా ఉంటారనమాట. కొత్త నీరు తాగడం వల్ల బాడీలో మనకి తెలియని హార్మోన్స్ ఇంబాలెన్స్, బ్లడ్‌లో హుహు. సర్క్యులేషను, హ్మ్. ఆ బాడీకి ఇన్‌ఫాక్ట్ వాటరు సెట్ అవ్వాలి. ఓకే. ఆ వాటర్ సెట్ అయ్యేంత వరకు కూడా ఏందంటే కొన్ని రకాల రుగ్మతులుంటాయి. మోషన్స్ అవుతాం, వామిటింగ్స్ అవ్వటం, ఫుడ్‌కి హ్మ్. సంబంధించిన విషయాలు రావటం. ఓకే. ఇలాగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి అవన్నీ కూడా మనము ఆ ఇమ్యూనిటీ పెంచుకునే దానికి, ఆహార నియమాలు పాటించేదానికి కార్తీక హ్మ్. మాసం అనుకూలంగా ఉంటుంది. హుహు. మరొకటి కార్తీక మాసం చలికాలం. అవును. వెండర్ చేంజ్ అయిపోతది. హ్మ్. వెదర్ చేంజ్ అయిపోతుంది. అవును. సో, ఈ శీతాకాలంలో ఏమైందంటే అన్ని రకాల ఆహారాలు తినకూడదు. హ్మ్. కాబట్టి ఈ కార్తీక మాసంలో సోమవారం, మంగళవారం, బుధవారం అనేది లేకుండా హ్మ్. ఏది భేదం లేకుండా హ్మ్. అన్ని వారాలు కూడా పూజ చేసుకోవడం, దేవుని ధ్యానంలో ఉండడం హ్మ్. మంచిదనమాట. ఓకే. సైంటిఫిక్‌గా చూస్తే. ఇకపోతే హ్మ్. ఈ భూగోళం మీద విహరించేటువంటి ముక్కోటి దేవతలు కూడా హ్మ్. మన కోరికని కొంగు బంగారం చేసేందుకు, హ్మ్. మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగించేందుకు, హ్మ్. మనకి అనుకూలంగా ఉండేటువంటికి మన ఇంటి వద్దకే వచ్చి దేవాతి దేవతలు కూడా హ్మ్. మనం చేసేటువంటి పూజలన్నీ కూడా వారు ఆహ్వానిస్తారు కాబట్టి ఈ హ్మ్. కార్తీక మాస ప్రత్యేకత. కాబట్టి ఓకే. మనము దేవునికి సమర్పించుకునేది ఏదైనా దేవుడిచ్చిందే సమర్పించుకుంటాం. అవును. కానీ మనం మనస్ఫూర్తిగా సమర్పించేది ఏదైనా సరే దేవుని యొక్క ధ్యానంలో ఉంటే మంచిది. అందుకని హుహు. కార్తీక మాసం రోజున సోమవారం అయితే హ్మ్. శివుని, పార్వతులతో పాటు హ్మ్. వైష్ణవుడు కూడా సోమవారం ప్రీతిపదంగా ఉంటారు. ఆహా! కాబట్టి అమ్మవారైతే శుక్రవారం, ఇలాగా ఆంజనేయ స్వామి అయితే మంగళవారం. ఇలా హ్మ్. వారాలు విభజించారు. మన తెలుగు వారు కావచ్చు, మన హ్మ్. గురువులు కావచ్చు, మన యోధులు కావచ్చు. మన హుహు. గ్రంథాలైతే ఇవి లేవు. ఆహా! ఈ వారానికి సంబంధించిన దేవుడిని వెచ్చేసించారు కాబట్టి, హ్మ్. ఆ వారాల పాటు వీరంతా కూడా శుభ్రంగా హ్మ్. స్నానాలు ఆచరించేసి, పూజ చేసుకునే విధానానికి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అందరూ హుహు. బ్రాహ్మీ ముహూర్తం 2:30-3:30 అంటారు. అవును. అది రాక్షస ముహూర్తం. హుహు. బ్రాహ్మీ ముహూర్తం 2:30-3:30 రాక్షస ముహూర్తం అది. బ్రాహ్మీ హుహు. ముహూర్తం అంటే 3:30-5:30 లోపు వచ్చేది బ్రాహ్మీ ముహూర్తం. హుహు. ఈ ముహూర్తంలో స్నానం ఆచరించుకొని, ఇల్లు పాది మొత్తం శుభ్రం చేసుకొని, హ్మ్. దీపారాజన అనేది దేవునికి స్వరూపం కాబట్టి, హ్మ్. ఏదైనా సోమవారం రోజున దీపారాధన చేయటం ద్వారా మంచి జరుగుతుంది. అందులోనూ కొత్త నీరు హుహు. వచ్చింది కాబట్టి నది, అవును. వాగు, సముద్రం, ఏరు, సెలయేరు, కాలువ, బ్రహ్మగుండం అలాంటి వాటిల్లో స్నానం ఆచరించడం ద్వారా ఆ దేవతల అనుగ్రహం కూడా హుహు. పుష్కరిణిలాగా ఉంటుంది కాబట్టి, హుహు. మనకేదన్నా చెడు క్రియలు కానీ, లేదు మనకేదన్నా విపత్తులు గానీ, హ్మ్. మనకేదైనా రుగ్మతులు కానీ, హ్మ్. లేదా పితృదోషాలు, గ్రహ దోషాలు, హ్మ్. ప్రకృతి దోషాలు ఇలా ఏమైనా ఉంటే కూడా ఆహా! అవన్నీ కూడా పటాపంచలైపోయేసి, హ్మ్. మనకి వైవాగ్యమైన జీవితం బాగుండేందుకు, హ్మ్. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేందుకు, హ్మ్. ఇవన్నీ కూడా ఆత్మ సంతృప్తిగా అంటే ఒక దీపం ఒకటే కారణం. ఆహా! అగ్నితోనే ఆత్మ సంతృప్తి అవుతది. అది హ్మ్. మనస్ఫూర్తిగా దేవునికి ప్రసాదింపని చేయగలిగితే, హుహు. అదే మనం సోమవారం, కార్తీక సోమవారం చేసుకునేటువంటి హుహు. ప్రత్యేకత. మరొకటేంటంటే, ఈ దేవాతి దేవుళ్ళకి సంబంధించినటువంటి దీక్ష తీసుకోవటం. హ్మ్. ఈ దీక్ష 40 రోజులు, 31 హ్మ్. రోజు, 21 రోజు, 11 రోజులు, 9, 7, 3 ఇలా తీసుకుంటా ఉంటారు హ్మ్. డేస్. ఆ డేస్‌లో వారు దీక్ష తీసుకోటి, ఆ దీక్షకి తగ్గట్టుగా ఉండడం. హ్మ్.
ఆహా! కొన్ని నియమాలు పాటించుకుంటూ ఉండడం. ఇవన్నీ హ్మ్. కూడా ఏందంటే, మనం అనుకున్నటువంటి కోరికలు హ్మ్. తీరేందుకు అనువుగా ఉండేటువంటి దేవుని యొక్క చింతన కూడా మనకి కావాలి అని స్వభావంతో ఆత్మ సంతృప్తిగా మనం చేసేటువంటి క్రియలే ఈ హుహు. కార్తీక మాసం చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బావుంటుంది. ఇకపోతే హ్మ్. ఏ స్వామివారికైనా, అమ్మవారికైనా సరే పాలు, పాలతో కూడినటువంటి పదార్థాలతో చేసినటువంటి నైవేద్యం సమర్పించడం ద్వారా హ్మ్. మనకి త్వరగా కొంగు బంగారం చేసేటువంటి అదృష్టం ఉంటుంది. ఆహా! మరొకటేంటంటే ప్రకృతిలో లభించేటువంటి ఫ్రూట్స్. హ్మ్. ఈ ఫ్రూట్స్‌ని గూడా మనము నైవేద్యంగా పెట్టడం ద్వారా హ్మ్. మనకి అన్ని రకాల విపత్తులు తొలగేసి మనకి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, హ్మ్. వాస్తు దోషాలేమన్నున్నా అన్ని రకాలు గూడా బావుండేలాగా అక్కడ కొంగు బంగారం చేసి ఆ దేవతలు గూడా కృపా కటాక్షాలు మన మీద ఉండేందుకు ఈ హ్మ్. కార్తీక మాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం పూజలనేవి చేస్తారు. హుహు. ఇప్పుడు చాలామంది అడగమంటున్నారు గురువుగారు. ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం అంటే శివుడిని మాత్రమే ఆరాధించాలా? లేదంటే ఇప్పుడు ఈ శివుడి మాలలేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయ్యప్ప మాల గూడా వేసుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకోవాలా? అంటే ఇద్దరిని పూజించాలా? ఒకరినే పూజించాలా? విశిష్టత ఎవరికుంది ఈ మాసంలో అని అడుగుతున్నారు. ముందు మనకు మనం పూజించుకోవాలి. మనకు మనం ఎలా పూజించుకుంటాం? మనం దేవుళ్ళం భుజించుకొనే కాదు కదండీ! పూజించుకోవడం. భుజించుకోవడం, పూజించుకోవడం. ఆహా! అంటే ముందు మన పెద్దవాళ్ళని మనం గౌరవించుకుంటూ, మన హ్మ్. ఇంట్లో పెద్దవాళ్ళని మనం పూజించుకుంటే, హ్మ్. అంతకన్నా పూజించే అవసరం లేదు. హ్మ్. ముక్కోటి దేవతలను పూజించినట్టే. ఇంట్లో హుహు. తల్లిదండ్రులకు అన్నం పెడితే ముక్కోటి దేవతలు పూజించినట్టే. హ్మ్. పిల్లల్ని సరిగా క్రమశిక్షణతో పెంచితే, ఆ ముక్కోటికి ముక్కోటి దేవతలతో పాటు మనము హ్మ్. పూజించుకున్నట్టే. ఆ ఒక పుణ్యఫలం వస్తుంది. ఎవరికైనా హుహు. ఒక ముగ్గురికి దానం చేస్తే మనల్ని దేవుడంటారు. హ్మ్. మీరన్న మనం దేవుళ్ళం కాదు కదా! అన్నారు కదా! హ్మ్. దేవుళ్ళమే. మానవుడే దేవుడు. ఒక అంటే ముగ్గురికి దేవుడు మన రూపంలో వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తున్నారు కదా! కాబట్టి అదే మానవుడే హ్మ్. దేవుడు. హ్మ్. అంటే ఎవరికైనా ఒక ముగ్గురికి, నలుగురికి సహాయం చేస్తే హ్మ్. అదే మనకి పుణ్యఫలం. దేవుడు కూడా ఏం చెప్తాడంటే పేదవాళ్ళకో, లేని వాళ్ళకో, ఆకలితో ఉన్న వాళ్ళకో పెడితే నేను కరుణిస్తాను అని చెప్తాడు గానీ, హ్మ్. దేవుడికి వేలాది కోట్లు పెట్టేసి బంగారం, వైఢూర్యాలు, మణిమాణిక్యాలు ఏమి అడగడాయన. హ్మ్. మనం ఆత్మ సంతృప్తి కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేస్తాం తప్పితే, మొక్కుబడి ఉంటే హుహు. మనల్ని ఏదో శిక్షిస్తాడనే బాధ, భయంతో హ్మ్. చేయడం తప్పితే వేరే ఏం లేదు. హుహు. కాబట్టి ముందుగా శివుడున్నాడా? పార్వతి ఉన్నారా? హ్మ్. లేకపోతే విష్ణువుడున్నాడా? లేకపోతే రాముడున్నాడా? లక్ష్మణుడున్నాడా? కాదు. హ్మ్. ముందు మనల్ని మనం పూజించుకునే విధంగా ఉండాలి. హ్మ్. పేదవారికి సహాయం చేసేటువంటి గుణం ఉండాలి. ఓకే. వచ్చిందల్లా ఎవరు దొరుకుతారా పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ నెత్తిన చేయబెట్టాలి. వాళ్ళతో సంపాదించుకోవాలి. వాళ్ళెవరు నాశనం అయిపోయినా పర్వాలేదు. హ్మ్. నేనొక్కడినే బావుండాలి. నా ఫ్యామిలీయే బావుండాలి అనుకునే వాళ్ళు అట్లానే ఉండిపోతారు. హుహు. ఏదో ఒక రోగాలకి, నొప్పులకి ఇదైపోతా ఉంటారు. అది దేవునికి వేసినా కూడా ఆ చింతన ఉండదు. హ్మ్. మనస్ఫూర్తిగా ఎవరికైనా ఆరాధన చేస్తే, మనస్ఫూర్తిగా దేవునికి ఆరాధించడం అంటే ఎక్కడున్నా మనస్ఫూర్తిగా ఆరాధించుకోవచ్చు. హ్మ్. స్వామి నిన్ను నేను చూడలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నాను. నా మనసులో నేను కొలుచుకుంటున్నాను అని చెప్పేసని శివారాధన చేయొచ్చు. హ్మ్. విష్ణు ఆరాధన చేయొచ్చు. హుహు. అమ్మవారి ఆరాధన ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేసేటువంటి పుణ్యము, మంత్రం చదివేటువంటి పుణ్యము నీకు దేవుడిని చూస్తే కూడా రాదు. హుహు. దేవుడిని చూస్తే దేవుడికి దిష్టి తగులుద్ది. మన కళ్ళు చెడ్డయి కాబట్టి హ్మ్. దేవుడిని చూడగానే దేవుడికే దిష్టి తగులుతది. కానీ ఒక దగ్గర మనం కూర్చొని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. హ్మ్. మనకి ప్రశాంతతొస్తది. హుహు. అగ్నిహోత్రం చేయండి ప్రశాంతతొస్తది. గాయత్రి హ్మ్. మంత్రం చదవండి ప్రశాంతతొస్తది. హ్మ్. అలానే మనకి హనుమాన్ చాలీసా చదవండి. హ్మ్. సుప్రభాతం చదవండి. ప్రశాంతత అనేది మనకి ఏర్పడతది. అవును. దేవునికి ఆరాధించలేని టైం మనకుండొచ్చు. హ్మ్. ఆలయంలోకెళ్ళి దర్శనం చేసుకునే టైం మనకుండొచ్చు. హ్మ్. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలుంటాయి. హ్మ్. ఆ రోజుల్లో మనం చూసుకోవచ్చు. కానీ ప్రతిరోజు గూడా దేవుని ఆరాధనలో మనం ఉంటే హ్మ్. ఖచ్చితంగా మనకు మంచే జరుగుతుంది. హుహు. కానీ ఎదుటి వారికి సహాయం చేస్తే హ్మ్. ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి, ఇక్కడ కార్తీక మాసంలో వచ్చేప్పటికి శివుని కోసమా, పార్వతి కోసమా, లేకపోతే విష్ణుమూర్తి కోసం అయితే కాదు. హుహుహు. ఎవరినైనా ఆరాధించొచ్చు. ఏ మాసంలో అయినా ఆరాధించొచ్చు. మరి హుహు. అల్లాని ఆరాధించేవారి పరిస్థితి ఏంటి? హ్మ్. యేసు ప్రభువుని ఆరాధించేవారి పరిస్థితి ఏంటి? అలా ఏమి ఉండదు. హ్మ్. దేవుడు ఒకడే ఉంటాడు. రూపం ఒకటే ఉంటుంది. ధ్యానం హ్మ్. ఒకటే ఉంటుంది. పవర్ ఒకటే ఉంటుంది. హ్మ్. మనం పెట్టి పిలుచుకునేది. మీ పేరు పల్లవి. నా హ్మ్. పేరు సురేష్ బాబు. హ్మ్. అలానే మనలోని దేవుడే అనుకునేటప్పుడు మన పేర్లు ఉంటే మనకి ఆ యొక్క ఐడెంటిటీ ఉంటుంది. హుహు. అంతకుమించి శివుడినే కొలవాలి. నేను కార్తీక మాసంలో నేను శివుడినే కొలుస్తాను. హ్మ్. విష్ణు ఆలయానికి అస్సలు వెళ్ళను. అమ్మవారి హ్మ్. ఆలయానికి అస్సలు వెళ్ళను. హ్మ్. మాఘమాసం వచ్చేప్పటికి మన ప్రకృతి పండగలయ్యి అని హ్మ్. చెప్పేసరికి ఏమి ఉండదు అలాగా. ఆహా! ఎవరినైనా ఆరాధించొచ్చు. హ్మ్. ఇప్పుడు ఈ మాసంలో వేరే దేవుళ్ళకి ఆహారం ఉండదా మరి? ఉంటుంది. శివుడిని ఆరాధిస్తాము. మరి వేరే దేవుళ్ళ పరిస్థితి ఏంటి పాపం? హ్మ్. మరంతే గదా! హ్మ్. అట్లా ఏముండదు. ఎవరికి నచ్చినటువంటి ఇష్ట దైవానికి వారు కొలుచుకోవచ్చు. హుహు. కాకపోతే మన వాళ్ళు సృష్టించబడినటువంటి ఆలయాల్ని, హ్మ్. సృష్టించబడినటువంటి అవతారాలు వేసి హ్మ్. వీరినే కొలవాలి. వీరినే చింతించాలి. హ్మ్. వీరే మనకి ఆరాధిస్తారు. వీరే మనకి
కోరికలు తీరుస్తారు అని చెప్పి అది సృష్టించబడినటువంటి బిజినెస్ కోసం చేసేటువంటి క్రియ తప్పితే హుహు. మనలో అటువంటి అట్లాంటి ఏమీ లేదు. హుహు. ఎవరినైనా ఎప్పుడైనా ఏ మాసంలోనైనా ఆరాధించొచ్చు. కార్తీక మాసం ప్రత్యేకత ఏందంటే మనం ముందుగా అనుకున్నాం కాబట్టి ఈ హ్మ్. కార్తీక మాసంలో ప్రత్యేకత అది. దీపారాధన చేయడం కార్తీక మాసం ప్రత్యేకత. ఎన్ని దీపాలు వెలిగించాలంటారు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీపం ఉంటుంది. హ్మ్. ఇక్కడ మనం చూసినట్టయితే అరటి మట్టలో హ్మ్. దీపారాధన చేసి నీటిలో హ్మ్. వదులుతారు. అవును. స్నానాలు ఆచరించిన తర్వాత ఇది ఎక్కువ ఆడవారు స్త్రీలు చేస్తూ ఉంటారు. హ్మ్. పురుషులు కూడా చేయొచ్చు. భార్య మీద ప్రేమ ఉన్న పురుషుడు కూడా చేయొచ్చు. హుహు. అంటే ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళే చేస్తారు భర్తల మీద ప్రేమ ఉన్నవాళ్ళు. సో అంటే భర్త మీద ప్రేమ ఉందో లేదో కానీ భర్త బాగుండాలని చేస్తారు. హ్మ్. కానీ భర్తలు చేయాలంటే భార్య మీద ప్రేమ ఉండాలి. హ్మ్. ఇప్పుడు భార్యలు ఈ చేస్తే రోజుల్లో ఎంతమంది చేస్తున్నారంటారు? చేసేవాళ్ళైతే మరి వాళ్ళు వీడియోలు తీసి మరి పోస్టులు చేయొచ్చు. ఆహా! మరి ఎట్లా అంటే భార్య దీపారాధన చేసింది అరటి మట్టలో అంటే భర్త బాగుండాలి అని. అవును. అదే హ్మ్. భర్త చేయాలంటే భార్య మీద ప్రేమ ఉండాలి. హ్మ్. భార్య మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హ్మ్. వారు కూడా అరటి మట్టలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేయొచ్చు. హుహు. ఎందుకంటే భర్త ఐదోతనం బాగుండాలని భార్య చేస్తది. మరి భార్య బాగుండాలని భర్త చేయాలంటే ఇది మాత్రం కొంచెం కాంట్రోవర్సీ వచ్చినటువంటి క్వెషనే అనుకోవచ్చు ఇది. ఇప్పుడు చూసిన తర్వాత కమెంట్‌లో చూద్దాం ఎంతమంది ఎలా పెడతారో. భర్తలు కూడా చేయొచ్చు. భార్యలు ఓకే. బాగుండాలని. మీరు చేసారా ఎప్పుడైనా నాది దీపారాధన? ఎందుకులే గాని అయ్యో! అదొక మెయిన్ పర్సనే అండి ఇంక వాళ్ళెలా? అంటే మనమే చెప్తే మరి ప్రేక్షకులకి ఆప్షన్ ఇవ్వాలి కదా! మరి హ్మ్. గురువుగారు చెప్పిందల్లా చేసుకుంటే ఎళ్ళరు కదా! హ్మ్. గురువుగారు చెప్పింది చేసి ఎంతమంది చేస్తారో చూడాలి కదా! మాట వరుసకన చేస్తామండి అని చెప్పొచ్చు కదా! అలా ఎలా చెప్తారు? ఇంటికెళ్ళిన తర్వాత మీ ఆవిడ ఏదైనా అంటారనా? నాకు అలా కాదు. అర్థమైపోయింది. అలా కాదు. యాక్చువల్లీ ఏందంటే ఇక హ్మ్. ఎంతమంది చేస్తారో చూడాలి. చూసిన ఓకే. తర్వాత ఎక్కువ ఓటింగ్ ఎక్కడొస్తే అప్పుడు మనం ఫాలో అవుదాం. ఓకే. ఓటింగ్ ఎప్పుడొస్తే? అయితే దీపారాధన హ్మ్. అనేది ఎవరైనా చేయొచ్చు. దీంట్లో హుహు. భార్యాభర్తలు ఇరువురు బాగుండాలనుకుంటే గనక హ్మ్. కార్తీక మాసం వచ్చేటువంటి పౌర్ణమి. హుహు. ఈ పౌర్ణమి అనేది చాలా ప్రాసిద్ధి. ఈ ఓకే. పౌర్ణమి రోజు గనక భార్యాభర్తలు ఇరువురు కలిసేసి హ్మ్. ఆ అరటి మట్టలో దీపారాధన వదలటం ద్వారా హ్మ్. కలకాలం కూడా వారు అన్యోన్యంగా ఉండేటువంటి దాంపత్య జీవితం 7 తరాల పాటు బాగుంటుందని ప్రాసిద్ధి. ఇదైతే హుహు. మనకి స్కంద పురాణంలో ఉంటుంది. ఇదైతే మనకి సుందరకాండలో కూడా మనకి లభ్యపడుతూ ఉంటుంది. ఆహా! ఈ 2 కూడా చేస్తే చాలా మంచిది. ఇకపోతే ఉప్పు దీపం పెడతారు, హ్మ్. నెయ్యి దీపం పెడతారు, అలానే నిమ్మ దీపం పెడతారు, ఉసిరి హ్మ్. దీపం పెడతారు. అవును. ఇలా వారి వారి సమస్యను బట్టి దీపారాధన చేసుకోవాలి. ఉప్పు దీపం హుహు. పెట్టేవారు ఎవరంటే రైతులు. ఆ! పిల్లలు ఉండి పిల్లలకి నరదిష్టి, హ్మ్. బాలరిష్ట రోగాలు, పిల్లల్లో మైండ్ ఎదుగులేకపోవటం అవును. ఇలాంటి వారు ఉప్పు దీపం పెడితే హ్మ్. పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆహా! అలానే మనకి ఉసిరి దీపం పెడతారు. హ్మ్. ఎవరైనా కుటుంబంలో విడిపోయారనుకోండి, హ్మ్. అది ఉసిరి దీపం పెట్టడం ద్వారా కలుస్తారు మళ్ళీ. హుహు. భార్య, భర్తలు విడిపోయినా, పిల్లలు విడిపోయినా, తల్లిదండ్రులు చూడకపోయినా ఉసిరి దీపం పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. ఇక నిమ్మ దీపం పెడితే మన మీద ఏదైనా చెడు ప్రయత్నం, హ్మ్. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి మన ఏదైనా చెడు ప్రయత్నాలు జరిగినాయి అనుకోండి, హ్మ్. చేతబడులు గాని, అష్టదిబ్బం జరిగితే అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం కలిగేదానికి, ఆరోగ్య సమస్యలన్నీ తీరేదానికి ఈ హుహు. యొక్క నిమ్మ దీపం పెడతారు. ఆహా! అలానే మనకి ఇంకా కూడా దీపాలు చాలా రకాలు పెడతారు. 365 ఒత్తులు పెడతారు. హ్మ్. ఈ 365 ఒత్తులు దేనికి పెడతారు? మనలోని ఏదన్నా గ్రహ దోషాలు ఉంటే, హ్మ్. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఉంటే అమ్మో! అవన్నీ కూడా పటాపంచలైపోవాలి. గ్రహాలన్నీ సానుకూలంగా మన మీద దిష్టి ఉండాలని ఒక గ్రహానికి 360 డిగ్రీలు ఉంటది పవర్. హ్మ్. ఆ 360 డిగ్రీల పవర్ ఒక గ్రహానికి. అలానే 9 గ్రహాలు, ఛాయాగ్రహాలు 2. ఈ హ్మ్. పవర్ అంతా కూడా మన మీద సానుకూలంగా ఉండాలని 360 ఒత్తులు కలుపుతారు. ఆహా! 360 ఏమో డిగ్రీస్, 5 ఒత్తులేమో ప్రకృతి. హుహు. ఈ ప్రకృతి సమానంగా సాక్షిగా మనం 360 ఒత్తులు వెలిగించేదానికి ప్రసిద్ధి. అంతేగాని హుహు. రోజుకో ఒత్తు చొప్పున 360 ఒత్తులు ఒకే రోజు వెలిగిస్తే రోజు దీపారాధన చేసే పనిలేదనేది అది కాదు. హుహు. అది అసలు అది ఎందుకొచ్చిందో ఆ లెక్కలోకే ఓడి. రాదంటారు. అసలు ఆ ఓడి ఎందుకొచ్చిందో నాకు తెలీదు. హ్మ్. ఒకరోజు తింటే ఒక కింటా బియ్యం, ఒకరోజు తింటే ఒక సంవత్సరం పాటు తినకుండా ఉంటే అయిపోతుందా? అలా కుదరదు. కాదది. హ్మ్. అందుకని గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మనకెళ్ళి మలచడానికే ఈ యొక్క హుహు. పవర్ ఉండేటువంటి దీపం 365 ఒత్తులతో పెడతారు. ఇది. హుహు. ఇక తర్వాత చాలా రకాల దీపారాలు ఉంటాయి. ఇక మట్టితో అది మనకి ప్రమిదలు చేస్తారు. ప్రమిది కాదు. దీనికి ఏంటంటే గోధుమ పిండితో దీపం పెడతారు. హ్మ్. బియ్యం పిండితో దీపం పెడతారు. ముగ్గు హ్మ్. దీపం పెడతారు. ఇక హ్మ్. దీపాలు పెట్టేటువంటి విషయానికొస్తే చాలా రకాలు. కుంది దీపం పెడతారు. హుహు. అఖండ దీపం పెడతారు. అఖండ హ్మ్. దీపం దేనికంటే మనం ఏదైనా ధ్యానం చేయాలన్నా, హ్మ్. మనలో ఇంట్లో ఏదన్నా వాస్తు బాగలేకపోయినా, నిధులు, హ్మ్. నిక్షేపాలు, మైనింగ్‌లు ఏమైనా మన స్థలాల్లో ఉన్నాయని ఎవరైనా చెప్తే, హ్మ్. అవన్నీ కూడా బయటపడడానికో, లేకపోతే వెళ్ళిపోవడానికో, ఏదో ఒకటి హుహు. క్లారిటీ రావడానికి ఓకే. స్థలాలు అమ్ముడు పోవట్లేదన్నా కూడా హ్మ్. అఖండ దీపం, కర్పూర దీపాలు లాంటివి పెడితే హుహు. స్థలాలు అమ్ముడు పోవడం, రియల్ ఎస్టేట్‌లు బాగుండడం లాంటివి జరుగుతాయి. ఇలా ఆహా! ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ హుహు. పౌర్ణమి రోజైతే మాత్రం ఆరోగ్యం సహరిస్తే, హ్మ్.
ఉండగలిగితే, హ్మ్. ఫాస్టింగ్ ఉంటే హ్మ్. చాలా మంచిది. ఓకే. ఎందుకంటే మన బాడీకి మంచి జరుగుతుంది. ఇమ్యూనిటీ హ్మ్. పవర్స్ పెరుగుతాయి. మన హ్మ్. బాడీలో మలినాలేమైనా ఉంటే కూడా అవి అక్కడితో నశించిపోతాయి. కాబట్టి హుహు. ఫాస్టింగ్ ఉండండి. ఫాస్టింగ్ ఉండి చాలా మంచిది. కుదిరితే మాత్రమే ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తే మాత్రమే. హుహు. లేకుంటే అవసరం లేదు. దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. హుహు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.